హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'కాల్ మీ డాడ్' అనే ఒక ఇండోనేషియన్ మూవీ చూసానమాట. ఈ మూవీ వచ్చేసి ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీ. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్‌గా సూపర్ కనెక్ట్ అవుతామన్నమాట. క్లైమాక్స్‌కి వచ్చేసరికి అయితే ఏడుస్తామన్నమాట పక్కాగా. వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్టే చాలా బాగుంది. దాంతో పాటు ఎగ్జిక్యూషన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. యాక్చువల్‌గా ఇది వచ్చేసి ఒక కొరియన్ మూవీకి రీమేక్ అంట. నేను ఆ ఒరిజినల్ మూవీ చూడలే గానీ ఇదైతే సూపర్ తీశారబ్బా! చాలా బాగుంది సినిమా. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి వడ్డీలు కలెక్ట్ చేసే ఒక ఏజెంట్ మాట. మనోడితో పాటు వాడి ఫ్రెండ్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి చాలా క్లోజ్‌గా ఒకటే ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతూ ఉంటారనమాట. అయితే ఒక రోజు ఏమవుద్దంటే వీళ్ళు ఒక ఆడవిడ దగ్గరికెళ్ళి వడ్డీ కలెక్ట్ చేయాల్సి వస్తదనమాట. యాక్చువల్‌గా వాళ్ళ హస్బెండ్ అనేది మోసం చేసి వెళ్ళిపోతాడు. సో, ఈవిడ సంతకం పెట్టడం వల్ల ఈవిడ దగ్గరికెళ్ళి వడ్డీ కోసం టార్చర్ చేస్తూ ఉంటారు. ఈవిడకి ఒక చిన్న పాప కూడా ఉంటదనమాట. అయితే ఈవిడ ఏ మనీ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటది. అయితే మన హీరో పక్కన ఉన్నోడు ఏం చెప్తాడంటే, "ఆ పాపని తెచ్చేసుకుందాము. అప్పుడు ఈమె భయపడి మనకి డబ్బులు ఇచ్చేస్తది" అని చెప్తాడనమాట. సో, వీళ్ళు ఈ పాపని తెచ్చుకొని వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ పాప అయితే ఫుల్ పెంట పెంట చేస్తదనమాట. ఫుల్ గోల గోల చేస్తూనే ఉంటది. తర్వాత నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చేద్దాం, ఈ గోల మనం పడలేమురా అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుస్తారు. ఇస్తే ఏమో వాళ్ళ అమ్మ ఏమనుకుంటది, వీళ్ళు బాగా చూసుకుంటున్నారని చెప్పి తను వీళ్ళకి ఒక నోట్ రాసి పెట్టేసి ఆ పాపని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతదనమాట. ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్దన్నమాట. ఈ పాపకి మన హీరోకి మధ్య బాండింగ్ ఉంటదసలా నెక్స్ట్ లెవెల్ మాట. ఆ పాప కోసం మనోడు చాలా సాక్రిఫైసెస్ చేస్తాడు. తన సొంత కూతురులా చూసుకుంటాడనమాట. ఇంతకీ వాళ్ళ అమ్మ తిరిగొచ్చిందా? మనోడు వాళ్ళ అమ్మ దగ్గరికి తనని పంపేసాడా? 'కాల్ మీ డాడ్' అనే టైటిల్ అనేది ఎందుకు పెట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అయితే ప్యూర్ ఎమోషన్ మాట. ఆ ఎమోషన్‌కి మనకి కంట్లో గడగడగా నీళ్ళు గారిపోతూ ఉంటాయి. చాలా బావుందసల. ఒక పక్క ఆనందంగా ఉంటది. ఒక పక్క బాధొస్తుంటదనమాట. ఆ 2 ఫీలింగ్స్ ఒకేసారి వచ్చేలాగా కొన్ని సీన్స్ రాసుకున్నారు. అవి చాలా బావున్నాయి. ఇంకా చిన్న పాప యాక్టింగ్ అయితే చాలా బాగుందనమాట. తన ఇన్నోసెన్స్ కానీ, పాపం తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటది. అయినా కూడా పాపం అడ్జస్ట్ అవుతూ అన్నీ చేసుకుంటూ అలా ఉంటది. ఇప్పుడు ఎవరైతే మన హీరో చెప్పానో తన క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటదనమాట. తన సొంత కూతురికి కూడా అంత చేయడేమో, అన్ని చేస్తాడనమాట మనోడు. ఎలా అంటే మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేస్తారు. సూపర్ ఉంటది. నేను ఇంకేం చెప్పను. మూవీ అయితే చూడండి. మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ మూవీ మనకి ఇంగ్లీష్ అండ్ ఇండోనేషియన్‌లో ఉంది. కానీ అసలు లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా కొంచెం మూవీలో ఇన్వాల్వ్ అయ్యామనుకో, మనకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయన్నమాట. నా నుంచి ఒక రికమెండేషన్ అనుకోండి. మంచి మూవీ. అస్సలు మిస్ అవ్వద్దే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.